Hello guys, welcome back to my channel or welcome back. Guys, I hope not మన మిక్సీ పోలేదు అనుకుంటున్నాను. So let's go chop chop chop. Welcome back to my channel. I'm Saryu and welcome to a new video. సో టైటిల్ ఆల్రెడీ చూసారు కదా, ఈరోజు మనం కుకింగ్ వీడియో చేయబోతున్నాం అనమాట. దీనికి కూడా ఒక సపరేట్ నేమ్ పెడదాం గైస్, వెతుకుతాను. సో ఈరోజు మనం ఆబ్వియస్గా డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేయబోతున్నాము. సో డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా హెల్దీ, చాలా టేస్టీ, స్వీట్కి మనకి రీప్లేస్మెంట్ అని చెప్పేసి ఈ మధ్య చాలా వీడియోస్ ఎక్కువ చూసాను అనమాట. ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుని ఆఖరికి అది ఈరోజు కుదిరింది. సో ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ సీ ఏమేమి యూస్ చేస్తున్నాను, ఎంత క్వాంటిటీలో అని చెప్పేసి. సో కమింగ్ టు ద ఇంగ్రీడియంట్స్, 1 cup ఆఫ్ బాదం తీసుకున్నాను, 1/2 cup ఆఫ్ పిస్తాషియోస్ అండ్ 1/2 cup ఆఫ్ కిస్మిస్ తీసుకున్నాను. సో నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ 3 కలిపి 1 cup వచ్చేలా తీసుకున్నాను అనమాట. అంటే 1/3 కింద. దాని తర్వాత మళ్ళీ 1 cup ఆఫ్ క్యాష్యూస్ తీసుకున్నాను. సో దీనికి 2 cups ఆఫ్ డేట్స్ తీసుకున్నాను. బట్ 2.5 తీసుకుంటే మీకు ఇంకా బాగా ఉండేది. 2.5 అయితే సరిపోద్ది. నేను 2 తీసుకున్నాను అండ్ కొన్నేమో అంజీర్ తీసుకున్నాను. సో గాయస్ చూసారు కదా, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా తీసేసుకున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం డేట్స్ని గ్రైండ్ చేసుకోబోతున్నాం అనమాట. సో డేట్స్ గ్రైండ్ చేసుకునేదే పెద్ద టాస్క్. బేసికల్లీ మిక్సీకి పోద్ది. సో లెట్స్ హోప్ మిక్సీకి పోదు, ఇదంతా నీట్గా గ్రైండ్ అవ్వాలని. అంటే డేట్ కూడా అంత గట్టిగా ఏం లేదు, బాగానే మెత్తగానే ఉన్నట్టే ఉంది. సో లెట్స్ హోప్ ఇట్ విల్ బ్లెండ్ ఈజీలీ గైస్. యా, సో నేను 2 times బ్లెండ్ చేసుకున్నానండి ఆ 2 cups డేట్ని. యాక్చువల్లీ ఉత్తినే పెడితే గ్రైండ్ అవ్వలేదన్నమాట. సో కొంచెం నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఈజీగా బ్లెండ్ అయిపోయింది. ఐ హోప్ నాట్ మన మిక్సీ పోలేదు అనుకుంటున్నాను. ఓ మై గాడ్, బ్లెండింగ్ అయితే మంచిగా జరిగింది. సో స్టెప్ 2, మనం చాలా డ్రై ఫ్రూట్స్ చాప్ చేయాలన్నమాట. సో లెట్స్ గో చాప్ చాప్ చాప్. సో ఇట్లా మెత్తగా అయిపోయిందనమాట మొత్తం గ్రైండ్ చేసేసరికి. అండ్ నెక్స్ట్ చాపింగ్ స్టార్ట్ చేశాను. డ్రై ఫ్రూట్స్ చాప్ చేయడం చాలా కష్టమైపోయిందండి బాబు. అది కూడా మనకి కొంచెం పీసెస్ కనిపించేలా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చాప్ చేశాను. సో దానివల్ల ఇంకా చిరాకు వచ్చిందనమాట. అబ్బా, నా బదులు ఎవరైనా వచ్చి దీన్ని చేస్తే బాగుండు అనిపించింది. చూడ్డానికి ఏదో యాస్థెటిక్గా ఉంది, కానీ నేను పడిన కష్టాలన్నీ ఇన్ని కాదు. ఇంకా మొత్తం 4 types ఎంతో కదా చేస్తా. సో చాలా టైం పట్టింది. మెయిన్లీ దీంట్లో టైం పట్టేది ఈ చాపింగ్ అనమాట. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ కదా ఆబ్వియస్గా. ద చాపింగ్ పార్ట్ అయిపోయింది అనమాట. మా ఎవరైనా వచ్చి చేస్తే బాగుండు అని అనిపించింది, కానీ చాలా ప్రేమగా అలా 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 ఫినిష్ చేశాను. సో బాదం, దాని తర్వాత పిస్తా అండ్ క్యాష్యూస్ అండ్ అంజీర్, సో ఇలాగా కొన్ని చాప్ చేసుకున్నాను అనమాట. బట్ పంకిన్ సీడ్స్, ఈ సీడ్స్ ఏంటంటే ఇంకేం చాప్ చేయలేదు, డైరెక్ట్ ఇలానే వాడేస్తారు వీడియోస్లో. సో వీఆర్ ఆల్సో సేమ్ అలానే వాడైపోతున్నాము. ఇప్పుడు ఏంటంటే వీటిని అన్నట్లు మనం టోస్ట్ చేసుకోవాలన్నమాట గీలో. సో లెట్స్ గో కుకింగ్ నౌ.
కుకింగ్ కూడా అయిపోయింది. నాకు తెలిసి ఇంకొంచెం డేట్స్ పడద్దు అనుకుంటున్నాను. చూస్తాను, వీలైనంత చుడతాను. ఒకవేళ చుట్టకపోతే అప్పుడు దెన్ కొంచెం బ్లెండ్ చేసి మిక్స్ చేస్తాను. సో దట్ సరిపోద్ది. సో ఇప్పుడైతే వేడివేడిగా ఉండగానే మనం బాల్స్ చేసుకోవాలంట. సో వీఆర్ డన్ విత్ ఆ డ్రై ఫ్రూట్ లడ్డూస్. యాక్చువల్లీ వీడియోస్లో చూపించినంత షైనీగా లేవన్నమాట. ఎందుకంటే నేను అద్దేటప్పుడు నెయ్యి అంతా హ్యాండ్కి రాసుకుని అద్దలేదు. ఎందుకంటే నాకు సరిపోయింది అనిపించింది. అండ్ ఆల్రెడీ నేను రోస్ట్ చేసేటప్పుడే చాలా గీ వేసాను. సో ఇంకా ఎక్స్ట్రా గీ ఎందుకు, ఎక్స్ట్రా క్యాలరీస్ కదా అని చెప్పేసి నార్మల్గా అద్దాను అనమాట. సో చూడడానికి అయితే భలేగా ఉంది. So let's test one, guys. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి నట్ బాగా రోస్ట్ అయింది అనమాట. సో దట్ ఫ్లేవర్ బాగా వస్తుంది. అండ్ అన్ని నట్స్ కూడా క్రంచీగా ఉన్నాయి. డేట్స్ కూడా ఎక్కువ అవ్వని మూల ఏంటంటే బాగా క్రంచీగానే ఉంది లడ్డు అనేది. మనకి బయట కొన్నది ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అలా లేదనమాట. బట్ దీనికి బయట కొన్న డ్రై ఫ్రూట్ లడ్డుకి ఇప్పుడు నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డుకి చాలా తేడా ఉందనమాట. ఇది చాలా హెల్తీయర్గా ఫీల్ అవుతున్నాను. ఆ బయట లడ్డూస్ మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి అండ్ అన్ని ప్రీమియం క్వాలిటీ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే అన్ని ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశాను. రేట్ ఎక్కువైనా కూడా మనం బోల్డ్ అంత మీద ఖర్చు పెడతామండి. మనం ఫుడ్ మీద ఖర్చు పెట్టకపోతే దేని మీద ఖర్చు పెడతాం చెప్పండి. సో మన హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మేక్ ఇట్ ద బెస్ట్. అండ్ దాన్ని ఏమంటారు, ఎంత రేట్ అయినా పర్లేదు, జస్ట్ మేక్ ఇట్. అండ్ ఒక్క బాల్ తినండి డైలీ. యువర్ న్యూట్రిషన్ వాల్యూ ఈజ్ వెరీ గుడ్. నాకు తెలిసి ఒక్క బాల్లో ఒక 300 క్యాలరీస్ అయినా ఉంటాయి అనుకుంటున్నాను. ఐ మీన్ కిలో క్యాలరీస్ అయినా ఉంటాయి అనుకుంటున్నాను ఈజీగా. ఎందుకంటే బాగా గీ అది వేసాం. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి క్యాలరీస్ ఎక్కువ కదా, అంటే దే ఆర్ ఆల్ యూస్ఫుల్ క్యాలరీస్. సో చాలా చాలా బాగుందన్నమాట. డెఫినెట్లీ వర్త్ ఏ ట్రై గైస్. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు కూడా మరి మాకేవి అని మాత్రం అనకండి. అందరూ మీ ఇంట్లో చేసుకొని తినండి. ఎందుకంటే నాకు పార్సిల్ వేసే ఆప్షన్ లేదు కాబట్టి. ఓకే గైస్, ముందే చెప్తాను. సో that's all for this video and see you in my next one. Until then, stay positive and bye guys.